వాళ్ళు ఆర్థికంగా పాకిస్తాన్ డ్యామేజ్ జరిగిన నెక్స్ట్ కొంత జనజీవనం కూడా ఇబ్బందిగా పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా మన దగ్గర కూడా ఇంపాక్ట్ అయ్యేటువంటి ప్రభావం ఉంటుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని శత్రువుకి ఎలాగైతే వాడు వెన్నులో ఒక వణుకు పుట్టించినటువంటి ఎంబారెస్ సిచ్యువేషన్ వాడికి ఉన్నది, కూడా వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేసినారు, ఇవాళ కాంగ్రెస్ కానీ ముస్లిం మైనారిటీ సోదరులు కానీ సోదరిమణులు కానీ వీళ్ళందరూ ఇంత యూనిటీగా ఉండి మా పాకిస్తాన్కు ఈ భారత భూభాగంలో ఇంత ప్రతిస్పందన ఉంటుందని వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. సరే వీళ్ళకు బయట ప్రేమ ఉండి లోపల ఇంకో రకంగా ఉందా, దట్ ఈస్ సెకండ్. బట్ ఫిజికల్గా వీఆర్ వన్ అనేది ఒక ఇండికేషన్ ఇచ్చారు, దాన్ని అందరూ కూడా హర్షించారు. అంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా రాహుల్ గాంధీ గారు కావచ్చు, లేకపోతే మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రులు కావచ్చు, వైస్ వర్సా వీళ్ళందరినీ ఇప్పుడు మనం ప్రధానంగా ఏం చేయాలి, మన శత్రువు ఎందుకు ఓడిపోయిండు అనేది మనం ఎలా గెలిచాము అనేది ఆలోచించి సంబరాలు చేసుకోకుండా కేక్ కట్ చేస్తుంటే కేకు కోయబడింది, ఒక జంతువు చచ్చిపోయింది, ఇది ఎట్లా చచ్చిపోయింది అంటే వాటి సంతోషకరంలో ఒక జంతువు చనిపోతుంది. దానికోసం ప్రశ్న చేద్దామా? మనం ఒక విజయం సాధించినప్పుడు మనం ఒక సంబరాలు చేసుకుంటున్నాం అనేది ఆలోచించాలి. ఒక దేశీయత విధానం కోసం ఒక నేషనలిస్ట్గా ఒక జాతీయవాదం ఉన్నటువంటి వ్యక్తి ఎవరు కూడా ఆ కోణంలో ఆలోచించాలి. అయితే వీళ్ళు ఈ ట్రంప్ అనేటోడు వాడు ఒక జోకర్. ఏం చేశారు వాళ్ళు? ప్రధానంగా నాకు పాకిస్తాన్తో నేను మాట్లాడాను, వీనితో మాట్లాడాను అంటే మన అందరం చూడమండి. నిజ జీవితంలో గ్రామీణ ప్రాంతంలో లేకపోతే ఒక అడ్వకేట్ వ్యవస్థ అనుకోండి, లేకపోతే ఇంకో పెద్ద మనుషులు అనుకోండి, పట్టణ ప్రాంతంలో కూడా వాడు చెప్తాడు, వీడు చెప్తాడు, వీళ్ళిద్దరు కలిసి నా దగ్గర రావాలనేటువంటి ఈ సాధారణ శైలి ఏదైతే ఉంటుందో అది వాళ్ళు ఒక దేశాధ్యక్షుడిగా ఆయన బిహేవ్ చేసిండు అంతే తప్ప. ఇప్పుడు ఒకవేళ వీళ్ళు అంటున్నారు కదా ఆయనే చెప్పాడు, మీ దగ్గర ఏమైనా రికార్డు ఉందా, ఎవరికైనా చెప్పాడా? వాడిని అంటున్నాడు ఏమంటే అసలు ఇప్పుడు ఇంకో కొద్ది రోజులు అయితే ట్రంప్ విషయాన్ని పట్టించుకోడు. సరే ఆయన అనలేదు, ఆయనే చెప్పుకున్నప్పుడు వీళ్ళెందుకు ఖండించలేదు అంటే ఒకటి శత్రువు మిత్రుడు అవుతాడు, ఇది ఒక ప్రిన్సిపల్ ఉంటుంది. సో ఇప్పుడు యుద్ధము అని ఆలోచిస్తున్నప్పుడు ఇప్పుడు నేను వాళ్ళకి ఇగో అట్ అవుతుంది ఏంటి, నేను ఏదో ఆపిన అంటాడు, వాడు ఎప్పుడు ఏం మాట్లాడతాడో తెలియదు ట్రంప్. నేను యుద్ధం ఆపలే అని వీళ్ళు కనుక అప్పుడే కౌంటర్ ఇస్తే వాడు దాన్ని ఇంకొక రాంగ్ డైరెక్షన్ చేసేసి దానికి పాకిస్తాన్ దగ్గర అవుతారు. పాకిస్తాన్ దగ్గర అయినప్పుడు వాడికి ఒక అగ్రరాజ్యం అయినప్పుడు వాళ్ళకి దగ్గరికి వచ్చినప్పుడు వాడి సపోర్టు వద్దన్న ఇస్తున్నప్పుడు వాడు ఎందుకు తీసుకుంటాడు? ఓకే 4 రోజులు యుద్ధం చేసే బదులు 6 రోజులు చేస్తాడు, 6 రోజులు చేసే బదులు 8 రోజులు చేస్తారు. ఆ 4 రోజులలో ఇంపాక్ట్ అయితే ఉంటాయి కదా. మనం కూడా ఇప్పుడు యుద్ధం చేసాం, మనం కూడా ఓకే బై గాడ్ గ్రేస్ మనం గెలవచ్చు, కానీ మనకు కూడా నష్టపోయినాం కదా, మన ఆర్మీ కూడా కొంత డ్యామేజ్ అయింది కదా, మనకు కూడా ఒక బాంబులో వ్యవస్థని మనం కోల్పోయినాం అంటే మనం దాన్ని యూటిలైజ్ చేసినాం కదా. యూటిలైజ్ చేసినప్పుడు ఆల్రెడీ లేకపోతే అది మన దగ్గర స్టోరేజ్ ఉండేది కదా. అంటే ఇవన్నీ ఇంపాక్ట్తో ఆలోచించి మనము ఒక రాష్ట్రంలో ఒక దేశం కోసం ఆలోచిస్తే 100 దేశాలతోని సత్సంబంధాలు ఉన్నటువంటి వాళ్ళు ఆలోచిస్తారు. నెక్స్ట్ ఇప్పుడు అక్కడ వీడియో ఉంది, ఆ వీడియో తర్వాత 40 డేస్లో గ్యాప్ క్రియేట్ చేశారా, అంతకు ముందు చేశారా అనేది కాదు కదా. ఇట్ ఈస్ అన్ ఓపెన్ సీక్రెట్. వాళ్ళు అప్పుడే ఇచ్చారు కదా ఈ సీజ్ ఫైర్ విషయంలో పాకిస్తాన్ వాళ్ళే టెలికాస్ట్ చేసుకున్నారు. అయితే మీరు అన్నట్టుగా పాకిస్తాన్లో సంబరాలు చేసుకున్నారు. సంబరాలు ఎవరు చేసుకుంటాడండి? సంబరాలు చేసుకోకపోతే ఏదో తంతరని సంబరాలు చేసుకున్నారు. ఆర్మీ వాళ్ళకు ఎక్కడైతే తిరుగుబాటు జరుగుతుందేమో అని సంబరాలు చేసుకున్నారు. అంటే ప్రజలను ఒక మిస్కమ్యూనికేట్ చేస్తారు. అంటే మేము గెలిచినామని వీడు అంటాడు, మేము గెలిచినామని వీళ్ళు అంటున్నారు. ఈ ఇద్దరు ఇట్లా కొంచెం క్లారిటీ రావడం కోసం కొంచెం టైం పడుతుంది కదా. అంటే ఇన్స్టెంట్ ఇంపాక్ట్ ఎక్కడైతుందో ఆ సైన్యం మీద ప్రజల తిరుగుబాటు ఎక్కడ జరుగుతుందో అనే ఉద్దేశంతో కొంచెం ప్రజల్ని మిస్గైడ్ చేయడం కోసం చేసినటువంటి సెలబ్రేషన్ తప్ప మనకు ఫ్యాక్ట్ అయితే తెలుసు కదా. మనం ఎంత డ్యామేజ్ అయినాం, అక్కడ ఏం డ్యామేజ్ అయినాం, ఆ కోణంలో ఆలోచించకుండా ప్రతిసారి ఒక ఒక జాతీయవాదం మన దగ్గర ఉండకుండా వాళ్ళు ఏదో పెడితే వీళ్ళు ఏదో ఆపేశారు అని అంటే దిస్ ఇస్ నాట్ ద కరెక్ట్. అంటే దాంట్లో ఒక పసలేని వాదం ఒకవేళ ఉంటే ఇటువంటి పరిస్థితుల్లో మరి ఎన్నో విషయాలలో ఆయన ఓపెన్ చేస్తా అని అంటున్నటువంటి వ్యక్తి కిమ్తో గొడవ అంటాడు, ఓకే నెక్స్ట్ రష్యా ఉక్రెయిన్ గొడవలు అంటాడు, నేను అధికారంలోకి వస్తే యుద్ధం ఆపేస్తా అంటాడు. ఇప్పుడు నేను ఒకటే ఆయన ఈ ప్రపంచం పటంలో ఏం చూస్తుంది అంటే ఇంకో 2 నెలల్లో ఇట్లనే బిహేవ్ చేస్తాయి, అసలు ఆయన మాట్లాడితే ఎవరు పట్టించుకునే పరిస్థితి కూడా లేదు. అంటే
దెర్ ఇస్ నో స్టాండర్డ్, దెర్ ఇస్ నో శాంటిటీ ఆఫ్ ట్రంప్. ఓకే, ఏదైనా మాట్లాడతాడు, భయ్ ఇవాళ ఎస్ అంటాడు, రేపు నో అంటాడు, రేపు నో అంటాడు, ఎస్ అంటాడు. సో ఇటువంటి పరిస్థితుల్లో ఏదేమైనప్పటికీ కూడా గతంలో కూడా యుద్ధం జరిగినప్పుడు అక్కడ వాళ్ళ పాకిస్తాన్ ప్రాంతాలకు వెళ్ళిపోయి మనోళ్ళు యుద్ధం చేసినట్టే ప్రూవ్ చేయాలి, ఎన్ని మిజైల్స్ వాడినరు, దాని కౌంట్ ఎక్కడ పెట్టారు, సర్జికల్ స్ట్రైక్ చేసినప్పుడు చేసినరా, చేస్తే వీడియోలు ఉన్నాయా, ఎందుకండి అక్కడ వాళ్ళకి ఆల్రెడీ ఒకవేళ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఉగ్రవాద సంస్థలు వాళ్ళు అంటే ఒక శాంటిటీ ఉన్నటువంటి సంస్థలు వాళ్ళు ఏదైనా అరాచకత్వము లేకపోతే విధ్వంసం చేసినప్పుడు వాళ్ళు తప్పకుండా వాళ్ళు ఓపెన్గా ప్రకటించుకుంటారు. ఒకవేళ కొంతమందిని ఇంపార్టెంట్ వ్యక్తులు వీళ్ళు చంపేసినామని అంటున్నారు, వాళ్ళు అనౌన్స్ చేస్తారు కదా, మా వ్యక్తి మా దగ్గర ఉన్నాడు, మేము ఏం చనిపోలేదు, మేము బాగానే ఉన్నాం, మీరు అనవసరంగా బదనాం అవుతారు కదా దేశ రాజకీయ బీజేపీ పార్టీ అది అని అనట్లేదు. అంటే ఒకవేళ వాళ్ళే కనుక లైవ్ టెలికాస్ట్ చేసినాకో ఇంత పెద్ద ఇంటర్నేషనల్ అఫైర్స్లో నడుస్తున్నటువంటి ఈ విషయం ప్రపంచం ముందు ఈ కేంద్ర ప్రభుత్వం చాలా చిన్నచూపు అయిపోతుంది కదా. మరి అటువంటి సెన్సిటివ్ మ్యాటర్ను అంత ఊరికినే ఆధారాలు లేకుండా అసంబద్ధమైనటువంటి ప్రకటన చేస్తారని నేను అనుకోవట్లేదు. అదేవిధంగా ఇప్పుడు గతంలో ఉన్నటువంటి యుద్ధ వాతావరణాలు వేరు, ఇప్పుడున్నటువంటి యుద్ధ వాతావరణాలు వేరు. నెక్స్ట్ మనం ఎంతసేపు పిఓకే గురించి ఆలోచిస్తున్నాం. నెక్స్ట్ మతపాధిపదికన జరిగినటువంటి యుద్ధానికి చాలా కొంచెం ఇన్స్టెంట్ వచ్చింది. అంటే ఈవెన్ మహిళలు కూడా జనరల్గా ఇంట్లో అన్నదమ్ములు కొట్లాడుకుంటే వద్దు అని సంధానిస్తుంటారు, పక్కింటోడు కూడా పెడితే బాధపడుతూ ఉంటారు లేడీస్. ఈసారి మొన్నటిసారి జరిగినటువంటి యుద్ధంలో లేడీస్ కానీ యువతులు కానీ లేకపోతే మహిళలు అమ్మ లాంటి ఏజ్ ఉన్నటువంటి కూడా ఏమన్నా కానీ వాడిని చంపేసేయండి, ప్రతీకారం తీర్చుకోవాల్సిందే అనే అంటే అంతటి సపోర్ట్ వీళ్ళకి వచ్చింది. నెక్స్ట్ మీరు పాకిస్తాన్కు మన దగ్గర డిఫరెంట్ ఏముంటుందంటే పాకిస్తాన్ అంతా ఆర్మీ వ్యవస్థ నడిపిస్తుంది ప్రభుత్వాలు. అక్కడ ప్రజాస్వామ్యం అని అంటారు కానీ ప్రజాస్వామ్యం అక్కడ ఏమి ఉండదు, ఓన్లీ ఆర్మీ వ్యవస్థ ఉంటుంది. మన భారతదేశంలో అట్లా ఉండదు. కాకపోతే భారతదేశంలో ఏంటుంది, మన డెమోక్రటిక్ పొలిటీషియన్స్ డైరెక్షన్లోనే ఆర్మీ పనిచేస్తుంది కానీ ఆర్మీ డైరెక్షన్లో పొలిటీషియన్స్ ఎవరు పనిచేయరు. అంటే గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు లేకపోతే జనతా పార్టీ కావచ్చు, ఎవరు కూడా ఇక్కడ ఉన్నటువంటి డెమోక్రటిక్ పార్టీకి వేరు, అక్కడ ఉన్నటువంటి ఆర్మీ అడ్మినిస్ట్రేషన్ డిఫరెంట్ ఉంటుంది. దానికి దీనికి మనం కంపేర్ చేయలేం. వాళ్ళు ఆల్రెడీ ఇప్పటికి మొన్నటి కూడా వాళ్ళు విత్ ప్రూఫ్స్తో కూడా వాళ్ళకు ఉన్నటువంటి మిజైల్స్ కానివ్వండి లేకపోతే వాళ్ళకు వైమానిక రాడార్స్ కానివ్వండి 2 monthsలో కూడా వాళ్ళు అంటే రిపేర్ చేసుకోలేని పరిస్థితిలో ఉన్నది. అవన్నీ ప్రత్యక్షంగా చూస్తున్నాం. ఏదేమైనప్పటికీ కూడా అందరి సమిష్టి ఇవాళ ఓన్లీ బీజేపీ పార్టీ లేకపోతే కేంద్ర ప్రభుత్వం అనట్లేదు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, మైనార్టీ వాళ్ళు కావచ్చు, అన్ని వర్గాల నుండి అందినటువంటి ఒక బూస్టప్, ఒక ఎంకరేజ్మెంట్తోని విజయం సాధించడం అందరూ సమిష్టిగా ఈ విజయాన్ని సెలబ్రేట్ చేసుకోవాలి. అంతేగాని వాళ్ళు ఏదో ట్రంప్ గురించి మనం మాట్లాడడం వేస్ట్. మరి ఇప్పుడు ట్రంప్ గురించి మాట్లాడుతున్నారు అనుకోండి, ట్రంపే విజయం అంటే ఈ సక్సెస్కి ఆపేశాడు లేకపోతే ఆయన చెప్పడం వల్ల ఆపినరు అంటే మరి అతను మనకి ఏ రకంగా భయపట్టిస్తున్నాడు, ఉద్యోగాలు ఇవ్వద్దు అంటాడు, ట్యాక్స్లు విధిస్తా అంటాడు, దాని గురించి కూడా చర్చ జరగవచ్చు కదా. అవన్నీ ఉంటే ఒకవేళ ఆయనకే కనుక మోడీ గారు లేకపోతే కేంద్ర ప్రభుత్వం లేకపోతే ఆర్మీ వాళ్ళు ప్రిఫరెన్స్ ఇచ్చి ఉంటే మరి ఆయనకు అణిగిమణిగా ఉన్నారు కదా. కాకపోతే ఇంకోటి ఆయనకు యుఎస్కి ఏంటి అంటే మన నేషనల్ డిఫెన్స్, ఈ సెల్ఫ్ మ్యానుఫ్యాక్చర్ మేక్ ఇన్ ఇండియా ఏదైతుందో వీటితోని వాడు డైజెస్ట్ అవుతలేడు. మేజర్ ఇంపాక్ట్ ఏంటంటే ఇవాళ ప్రపంచంలో భారతదేశంలో ఉన్నటువంటి మిజైల్ వ్యవస్థ ఎంత బలమైంది అనేది ప్రపంచానికి ఒక్కసారి తెలిసిపోయింది. అది ఒక్కొక్కడికి ఇండైరెక్ట్ గా డైరెక్ట్ గమ్మత్ అయినటువంటి అడ్వర్టైజ్మెంట్ ఉంది, డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు. ఎందుకంటే వాళ్ళు బ్రతికేదే రోజు పొద్దున్న లేస్తే ఆ డబ్బులతోని ఆ వచ్చినటువంటి ఏమంటారు శత్రువుల మీద శ్మశానాల మీద పేలాలు ఎరుకొని బతుకుతారు అంటారు కదా. అలాంటి వ్యక్తి వాళ్ళ అమెరికా ఆర్థిక వ్యవస్థ. అటువంటి ఆర్థిక వ్యవస్థను ఎక్కడైతే ఇప్పుడు ఆ తర్వాత కూడా మొన్నటి పహల్గామ్ తర్వాత కూడా వేరే వేరే కంట్రీస్తోని మన కంట్రీస్కి ఉన్నటువంటి ఒప్పందాలు ఈ మిజైల్ వాట్ ఎవర్ బ్రహ్మోస్ అవి ఉన్నాయి కదా, మిగిలిన దేశాలన్నీ కూడా భారతదేశానికి మద్దతు ఇచ్చాయి కదా. మరి అంటే ఇవాళ ప్రపంచంలో మళ్ళీ ప్లస్ మోడీ గారు కూడా కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఈ కాంగ్రెస్ పార్టీ కానివ్వండి లేకపోతే వేరే పార్టీలు కానివ్వండి వాళ్ళు కూడా రిప్రజెంట్ చేసేటువంటి వేరే వేరే వాళ్ళు అంటే అసలు ఏం జరిగింది ఈ పహల్గామ్ గురించి వాళ్ళు వేరే దేశాలకు వెళ్ళి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయాలని కూడా ఒక కమిటీ చేశారు. ఆ కమిటీలో అన్ని పార్టీలను మెంబర్గా చేర్చారు కదా. మరి ఎక్కడ కూడా దాచినట్టయితే లేదు. అంటే ఎవరైతే ఈ ఎంబసీ ఫారిన్ అఫైర్స్ చూసేటువంటి వ్యక్తులు మరి అటువంటి వ్యవస్థను ఆ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు అయితే రిప్రజెంట్ చేయరు కదా.
అంటే ఇది నేను దయచేసి ఏంటి మీ ద్వారా ఏం కోరుతున్నా దిస్ నాట్ దెన్ ఏ పార్టీ విక్టరీ, ఇట్ ఈస్ ఎన్ ఏ నేషనల్ విక్టరీ. ఆ కోణంలోనే ఆలోచించాలని తెలియజేస్తున్నాను. రైట్. సో శివకుమార్ గారు, ఇట్లాంటి యుద్ధాలు కానీ లేకపోతే ఇలాంటి సమస్యలు వచ్చిన చాలా దేశ భద్రతకి దేశ రక్షణకి సంబంధించిన విషయం, చాలా సున్నితమైన విషయం కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. దట్టు పాకిస్తాన్ లాంటి దేశాలు అంటే అవన్నీ కూడా పాకిస్తాన్ ఎంత క్రూయల్గా ఉంటుంది అనేది అందరికీ తెలుసు. అలాంటి దేశంతో పోరాడుతున్నప్పుడు ఇంకా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. అయినా కూడా అలాంటి దేశాన్ని కూడా మన ఆర్మీ ఎలా ఎదుర్కొందో ఇవన్నీ కూడా చూసాం. నిజంగా నేను ఇందాక అన్నట్టు ఆ టైంలో కూడా కాంగ్రెస్ పార్టీ మంచి సపోర్ట్ చేసింది. కానీ ట్రంప్ ఏదో చెప్పాడని ఆయన మాట పట్టుకుని ట్రంప్ చెప్తే మోడీ ఆపారు అని చెప్పి విమర్శలు చేయడం ఎంతవరకు కరెక్ట్ అని. ఇంకోటి, అన్ని రకాలుగా కట్టడి చేశారు కాబట్టే మేము ఇక ఆ యుద్ధాన్ని ఆపేస్తున్నాము, మేమే ఆపమని కోరాము అనేది ఇందాక అక్కడ